సో గాయ్స్ ఇదైతే మోనోపలి. సో నేను ఆల్రెడీ మోనోపలి మీద కొన్ని వీడియోస్ కూడా పెట్టాను, షార్ట్ వీడియోస్గా అయితే పెట్టాను. సో ఈసారి సేమ్ కాల్ ఆఫ్ డ్యూటీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఇది కూడా సీజన్ అప్పుడే స్టార్ట్ అయింది. సో అప్పుడు కాల్ ఆఫ్ డ్యూటీ వీడియోస్ చేస్తే ఇది చేయడానికి కుదరలేదు. సో ఇందులో హ్యారీ పాటర్ కొలాబరేషన్ అయితే తీసుకొచ్చారనమాట. హ్యారీ పాటర్ చాలామందికి ఫేవరెట్, నాకు కూడా వన్ ఆఫ్ ద ఫేవరెట్. సో హ్యారీ పాటర్ కొలాబరేషన్ అయితే వచ్చింది. సో యాజ్ యూజువల్ ఇక్కడ స్టిక్కర్ ఆల్బమ్స్ అయితే ఇచ్చాడు. ఈసారి అయితే స్టిక్కర్ ఆల్బమ్స్ చాలా అయితే ఇచ్చాడు. సో ఈ స్టిక్కర్ ఆల్బమ్స్ చూసుకుంటే యాజ్ యూజువల్ ఫస్ట్ ఏమో సేమ్ హ్యారీ పాటర్ లాగే ట్రైన్లో వెళ్తారు కదా వాళ్ళు, అది. దాని తర్వాత స్కూల్కి సంబంధించిన స్టిక్కర్స్, దాని తర్వాత స్పెల్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి హాగ్వార్ట్స్. సో హాగ్వార్డ్కి సంబంధించి ఆ హౌస్, వాటి లైబ్రరీ మొత్తం కవర్ చేస్తాను అన్నమాట ఈ స్టిక్కర్స్. సో ఇందులో ఏంటంటే ఒక ఎమోజీ అయితే ఇస్తున్నారు, హాగ్వార్డ్ ఎమోజీ. సో ఓకే, నైస్. దాని తర్వాత హెచ్పి ఫ్యాండమ్. సో ఇవన్నీ తీసేస్తే మనకి వేటిల్లో పైన ఎన్ని ఇస్తున్నాడు, ఏడెందో ఇస్తున్నారు, ఎడ కూడా ఒక ఎమోజీ ఇస్తున్నారు. ఓకే, నైస్. సో ఇవన్నీ అయితే ఇస్తున్నారు అనమాట. ఇక్కడ షీల్డ్ ఇస్తున్నారు డైరెక్ట్గా. హెడ్విగ్ షీల్డ్ ఇస్తున్నారు, బాగుంది. సో ఇంకా ఏమిస్తున్నారబ్బా, ఇంకా నెక్స్ట్ వాటిల్లో ఇక్కడ కూడా ఒక షీల్డ్ ఇస్తున్నారు, డబుల్ డోర్ షీల్డ్ ఇది. సో ఇది. సో ఇవి గైస్ మొత్తం అయితే 23 సెట్స్ ఉన్నాయి, 53 days టైం అయితే ఇచ్చారు. సో ఇది మొత్తం కంప్లీట్ చేస్తే హ్యారీ పాటర్ టోకెన్ అయితే ఇస్తారనమాట. హ్యారీ పాటర్ టోకెన్ కూడా చాలా బాగుంది. సో ఇదైతే ఇచ్చారు. ప్రెజెంట్ అయితే రేస్ ఈవెంట్ అయితే జరుగుతూ ఉంది. అయితే రివార్డ్స్ చూసుకుంటే ఇదైతే ఇస్తున్నారు, గోల్డెన్ స్నిచ్ ఇదైతే ఇస్తున్నారు. సో మిగిలిన స్టిక్కర్ ప్యాక్ రివార్డ్స్ అయితే ఇస్తున్నారు అనమాట. సో ఇది గైస్ నాకైతే చాలా బాగా అనిపించింది. నిజం చెప్పాలంటే కాల్ ఆఫ్ డ్యూటీ కంటే వీడియో కొంచెం బెటర్గా ఇస్తున్నాడు అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి.